సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు తాతారావు అండి. ఇక్కడ లోకల్ సార్? లోకల్ అండి. తాతారావు గారు, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది సార్. సో అలాగే కవిత గారు కూడా ఏదో పార్టీ పెట్టుకున్నారు, కేసీఆర్ గారి కూతురు. మన పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నారు. సో మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అంటే డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, లైన్ ఏదైతే పవర్ సిస్టమ్ కానీ ఎలా అనిపిస్తుంది? ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? యాక్చువల్లీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది. యాక్చువల్లీ హైదరాబాద్ లోకల్ అయితే అంతా బాగానే ఉంది, కానీ కొన్ని రోడ్లు డ్రైనేజ్ కొద్దిగా చేస్తే సరిపోద్ది. డెఫినెట్లీ కాంగ్రెస్ అయితే విన్ అవుద్ది. డెఫినెట్లీ అధికార పార్టీ. అది నాట్ అధికార పార్టీ. ఇప్పుడు అంత సవ్యంగా వెళ్తుంది, పాలన అంతా సవ్యంగా వెళ్తుంది. కేసీఆర్ గారి కంటే బాగా చేస్తున్నారు. 6 గ్యారెంటీలు ఏదో ప్రాబ్లం అంటున్నారు. అన్ని అమలు చేశారు కదా. బస్సు ఒకటి ఫ్రీ వస్తుంది. బస్సు ఒకటి ఫ్రీ వస్తుంది. అన్ని కూడా సక్రమంగా అందుతున్నాయి అందరికీ. రైస్ అసలు పేదవాళ్ళు అనేది ఆ రైస్ తినలేదు ఇప్పుడు దాకా. సన్న బియ్యం, దట్ ఈస్ గుడ్, రైట్? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. తింటున్నారు అందరూ. ఇన్నాళ్ళ ఏంటి, ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కూడా చాలా మంది తినేవారు కదా. అది ఎక్కడికో ఇది పర్టికులర్ గా ఒక 60-70 రూపాయల రైస్ అయితే రావు, కానీ బాగున్నాయి. రైస్ తింటున్నారు, పర్లేదు, బాగానే అంత. బీజేపీ కూడా ఉంది కదా సార్, ఏమైనా ఛాన్స్ ఉంటుంది? బీజేపీ దిస్ టైం ఇప్పుడైతే ఏమి ఉండదండి. 2032 ఆఫ్టర్ తర్వాతే బీజేపీ ఛాన్సెస్ ఉంటుంది తెలంగాణలో. అప్పుడు దాకా ఛాన్స్ లేదు. ఈసారి అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ వస్తుంది. నెక్స్ట్ కానీ ఇంకా టీఆర్ఎస్ అయితే ఇంక చెప్పలేము. టీఆర్ఎస్ అయితే చెప్పలేము. జిహెచ్ఎంసీలో ఎవరెవరికి పోటీ ఉంటుంది? ఆల్వేస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఒకవేళ టీడీపీ అండ్ జనసేన ఏమైనా పోటీ చేస్తే వాళ్ళకి ఏమైనా కొద్దిగా రావచ్చు. వాళ్ళకు కూడా ఉంటుంది, కలిసి పోటీ చేస్తే ఏమైనా. అంటే అన్నీ రావు, కానీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, ఆ ఏరియాలో కొన్ని వస్తాయి. కానీ డెఫినెట్లీ కాంగ్రెస్ విన్. సో మరి కాంగ్రెస్ కన్నా అవకాశాలు ఉన్నాయంటున్నారు కదా, మరి కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత వస్తుంది కదా. అది ప్రతి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కామన్. ఓకే, అది ఎక్కడైనా, ఇప్పుడు ఏపీ అయినా తెలంగాణ ఎక్కడైనా వ్యతిరేకత అనేది కామన్. డెఫినెట్లీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ గొడవలు లేకుండా, దేశాలు లేకుండా, ఏమీ లేకుండా నీట్గా వెళ్తుంది. అసలు ఏమీ గొడవలు లేవు, ఏమీ లేవు, ప్రశాంతంగా వెళ్తుంది కదా. కొద్దిగా చిన్న గొడవలు ఉండడం ఇవన్నీ. ఓకే, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఇస్. సో ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒక ఫామ్ నింపుతున్నారు సార్, వారి ఓట్లు ఎలా అనిపిస్తుంది? దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. దట్ ఈస్ గుడ్. తెలియాలి కదా. అందరూ కొన్ని ఏపీలో కొన్ని అందరూ ఒక్కొక్కరు 2 వేసి పెట్టుకొని, దట్ ఈస్ గుడ్. ఎస్ఆర్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ తల్లి చిట్టి.